నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. అండాశయాల్లో అండాలు పెరిగేటప్పుడు ఒక 5 నుంచి 6 ప్రతి నెల పెరగచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు. కానీ అందులో నుంచి ఒకటే విడుదలవుతుంది. ఈ విడుదలైన అండం ట్యూబ్ లోకి వచ్చి ఫలదీకరణం అవుతే ప్రెగ్నెన్సీ వస్తుంది. కొన్నిసార్లు మీరు సిస్ట్ ఉంది అని వింటారు, ఓవరీస్ లో సిస్ట్ ఉంది, నీటి బుడుపు ఉందని వింటారు. ఇది ఏంటంటే ఒక ఫాలికల్ పెద్దగా అవుతా ఉండి దాంట్లో అండం ఉండదు, కానీ నీరుతో అది నిండుతా ఉంటుంది. ఈ నీరుతో నిండే అండంని సిస్ట్ అంటారు. ఈ సిస్ట్ ఉండడం వల్ల మిగతా అండాలు పెరగవు లేదా విడుదలవ్వవు. సో ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, లేదా అండం విడుదల అవ్వకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉండవు. సో ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఈ సిస్ట్ ని తగ్గించుకోవాలి. అలాంటప్పుడు కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తారు. ఈ పిల్స్ వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ అడ్జస్ట్ అయ్యి సరిపడా అయిన తర్వాత మళ్ళీ మీకు పీరియడ్ వచ్చినప్పుడు ఈ సిస్ట్ కూడా పోతుంది. సో సిస్ట్ ఉంటే ఏం ప్రమాదం ఏం కాదు, కానీ ఉన్నప్పుడు తొలగించుకుంటే రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం, రెగ్యులర్ అండం విడుదలవ్వడం, ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.